బొత్స గారు నమస్కారం అండి. బొత్స గారు చూస్తాం చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష, ఎందుకంటే చాలా అనారోగ్యం వల్ల గురువు గారు ఇబ్బంది పెట్టారు. నైస్ టు సీ యూ సార్, వెల్కమ్ బ్యాక్ టు ద హౌస్. మా అన్న అధికారంలో ఉన్నప్పుడు మా నాయకులు బాబు గారిని ఎంత ఘోరంగా తిట్టారు. మరి వాళ్ళ నాయకుడు చేసినటువంటి లుచ్చాపాలనే పూనమ్మని ఎంత నీచంగా అవమానించారు. చంద్రబాబు నాయుడు గారు బంగారం గంట కావాలో అరగంట కావాలో మాధవరెడ్డి గారి సంగతి ఏంటి ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది. కానీ మీ లోకేష్ మాత్రం పగోడ్ను కూడా పరామర్శిస్తున్నాడంటే ఆ గుండె ఎంత నిండుగా ఉండాలరా. బొత్స గారు నమస్కారం అండి. బొత్స గారు చూస్తాం చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష. మా నారా లోకేష్ అన్నకి ఆ సభ్యత నేర్పింది నాన్నగారి నాయకత్వం, ఆ సంస్కారం ఇచ్చింది తాతగారి వారసత్వం. మొన్న మా వైసీపీ వాళ్ళు సాయం అడిగినప్పుడు మీ లోకేష్ అన్న ఆదుకున్నప్పుడు నాయకత్వం అంటే ఏంటో తెలుసుకున్నా. ఈ రోజు ప్రత్యర్థిని కూడా పరామర్శిస్తుంటే నాయకుడు అంటే ఎలా ఉండాలో తెలుసుకున్నా. అసెంబ్లీలో ఎలా నడుచుకోవాలో, సాటి సభ్యులతో ఎలా మలుసుకోవాలో మీ నాయకుడితో మా నాయకులను పోల్చుకొని సిగ్గుపడుతున్నా. నారా ఇంటి రక్తం రాజకీయం కంటే విలువలకి ఎక్కువ విలువనిస్తాది. నాయకత్వం అంటే ఆధిపత్యం కాదు అని నమ్మే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు రా వాళ్ళు. అక్కడ మానవత్వానికి లోటుండదు, అహంకారానికి చోటుండదు. That is Nara Lokesh.